మీరు నన్ను ఇష్టపడండి లేదా ఇష్టపడకపోండి, అయినా సరే నా వంతు ప్రయత్నం నేను చేస్తా మీకు సహాయం చేయడానికి. ఒక విశ్వాసి యొక్క వైఖరి ఇలా ఉండాలి. మీరు నన్ను ద్వేషించవచ్చు, అయినా సరే మీకు అవసరం ఉన్న సమయంలో నేను ఆగి మీకోసం సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ మీకు నేను సహాయం చేస్తున్నప్పుడు మీరు నా వెనకాల మీరు నన్ను తిట్టుకున్నా సరే, అది నాకు తెలిసినా సరే నేను మీకు సహాయం చేస్తాను. మనందరిలో ఈ సమస్య ఉండిద్ది. మనల్ని ఇష్టపడని వాళ్ళకి మనం ఎందుకు సహాయం చేయాలనేది ఒక భావన అయితే మీ అందరిలో ఉండిద్ది, నాలో కూడా ఉండిద్ది. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం వాళ్ళ కోసం సహాయం చేయట్లా. అల్లా సుబ్హాను తాలా మనల్ని చూస్తున్నాడు కాబట్టి మనం ఆయన కోసం సహాయం చేస్తున్నాం. అల్లా సుబ్హాను తాలా ఖురాన్లో ఇలా తెలియజేశారు. సూరా అల్ ఇమ్రాన్ ఆయత్ 134లో చూసుకున్నట్లయితే లాస్ట్ ఒక చిన్న పదం చూసుకుందాం. వల్లాహు యుహిబ్బుల్ ముహ్సినీన్. మంచి చేసే వారిని అల్లా సుబ్హాను తాలా ప్రేమిస్తాడు. నా మంచి పని అల్లా కోసం, మీ అందరి కోసం కాదు. ఆయన ఆజ్ఞాపించినట్టు నేను సహాయం చేస్తాను, కానీ ఇదంతా నా అల్లా సుబ్హాను తాలాని మెప్పించడం కోసమే. ఏది ఏమైనప్పటికీ ఆయన ఆజ్ఞ నేను పాలిస్తాను, మంచి చేస్తాను.